హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీజేఎంఐ పుంజులా. గైస్ టుడే ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే గైస్ డైలీ 10 యూసీ స్పిన్స్ అనమాట. ఎవ్రీడే ఏంటంటే డైలీ 10 యూసీ స్పిన్స్ అయితే చేస్తాము. కొంచెం బిజీగా అయితే ఉండి వర్క్లో ఎస్టర్డే అయితే వీడియో అయితే పెట్టలేదు. బట్ నేను ఏంటంటే ఆఫ్లైన్లో అయితే స్పిన్స్ అయితే చేసేసాను అనమాట. టుడే ఏం చేద్దాం అనుకుంటున్నానంటే గైస్ ఒక్కసారి నేను డైలీ 10 యూసీ స్పిన్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ మనకి మార్నింగ్ హానర్ అయితే వచ్చింది కదా, హానర్ స్పిన్ అయితే స్టార్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి ట్యాప్ చేసి 10 యూసీ స్పిన్ అయితే చేద్దాం అనమాట. ఫస్ట్ ఒక 10 యూసీతో స్పిన్ అయితే చేశాను. వామ్మో ఏంది యానిమేషన్, ఓరే ఓరే ఏమొచ్చింది ఎందుకే ఇంత యానిమేషన్ వచ్చి ఒక కోపన్ ఇచ్చాడు అనమాట గాయస్. అబ్బో మామూలుగా అయితే లేదు, ఇది చాలా చాలా ఓపిగా అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ అయితే వెళ్దాం. మనోడు ఉన్నాడు కదా కింగ్ గారి దగ్గరికి వెళ్దాం. సపర్టియన్ కింగ్ దగ్గరికి అయితే వెళ్దాం. మళ్ళీ అగైన్ ఇక్కడ కూడా 10 యూసీతో స్పిన్ అయితే చేద్దాం అనమాట. ట్యాప్ చేసి ఒక 10 యూసీతో స్పిన్ అయితే చేద్దాం. ఏం రాలేదు, ఒక హెల్మెట్ వచ్చిందనమాట. టోటల్ వచ్చేసిన దాంట్లో 60 అయితే ఉన్నాయి గాయస్. 60 ఉన్నాయి కాబట్టి వీటిని దేని కింద వాడదామా అని అయితే ఆలోచిస్తున్నాను. దేని కింద వాడదాం, ఒకసారి ఈ రివార్డ్స్లోకి వెళ్దాం. మితిక్ది ఇది రాదు కదా, లాబీ తీద్దామా లేదంటే అమౌంట్ తీద్దామా ఏం తీద్దామా అని ఆలోచిస్తున్నాను. రిటర్నింగ్లో ఏమన్నాయి ఒకసారి చూద్దాం. రిటర్నింగ్లో అన్ని రివార్డ్స్ తీసేసాను ఆల్రెడీ. ఓకేలేండి, ఇంకా టైం ఉంది కదా, 26 వరకు ఉంది కాబట్టి ఈ లోపల ఇంకా స్పిన్నిల్ చేసి మనం ఏదో రిడీమ్ చేద్దామండి. తర్వాత ఇక్కడ క్రేట్స్ అయితే ఉన్నాయి కదా, ఇందులోకి అయితే వెళ్దాం. ఇందులో గాయస్ టుడే చూసినట్లయితే మనకి ఓకే ప్రీమియం క్రేట్స్ అయితే వచ్చాయన్నమాట కొత్తగా, ఇవి లాస్ట్లో చూద్దాం. అండ్ నెక్స్ట్ అలాగే మనకి స్పిన్స్ అయితే ఉన్నాయి కదా, క్యారెక్టర్ స్పిన్ అయితే అవసరం లేదు, అది వదిలేద్దాం. ఇది కూడా మనకు అవసరం లేదు. అండ్ హెర్లీ డేవిడ్సన్ ఒక్కసారి ఒక 10 యూసీ పెట్టి అయితే ఓపెన్ చేద్దాం. హెర్లీ డేవిడ్సన్ది ఏమొస్తుందో చూద్దాం. ఫ్లేర్ అయితే ఫైర్ అయితే అయింది, డ్రాప్ అయితే పడుతుంది, మరి ఏమొస్తుందో చూద్దాం. ఓ నైస్ గాయస్, ఇక్కడ చూసినట్లయితే ఒక 3 పెయింట్ బాటిల్స్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి, ఓకే డాడీ ఈజ్ ఇన్ పోచంకి ఓపెన్ చేద్దాం. డాడీ ఈజ్ ఇన్ పోచంకి అంటున్నాడు యాష్. ఖచ్చితంగా వెళ్ళిపోయే లోపల ఈ వాయిస్ ప్యాక్ అయితే రిడీమ్ చేద్దాం యాష్ది. ఓకే ఇక్కడ చూసినట్లయితే 10 సిల్వర్ అయితే వచ్చింది, అంతకంటే ఏం రాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్ట్రానో ఏదో ట్రాన్, ఇది కూడా ఒక 12 యూసీ పెట్టి ఓపెన్ చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. సిల్వర్ కాకుండా మంచి ఏదన్నా పర్మనెంట్ ఐటమ్స్ వస్తే బాగుంటాయి, బట్ మనకి ఇక్కడ చూసినట్లయితే ఏమి రావు ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లాసిక్ క్రేట్స్ మన దగ్గర ఉన్నాయా, నియో నోవా సెట్ అంట అండ్ హెడ్ గేర్, ఇవి ఆల్రెడీ ఉన్నట్టున్నాయి. ఉన్న రివార్డ్స్ మళ్ళీ ఒకసారి చూపిస్తే బాగుంటుంది ఇడు, బట్ చూపించట్లేదు ఇడు. ఓకే ఇక్కడ ఓకే డైలీ 12 యూసీ కదా, ఒక 12 యూసీతో ఒక స్పిన్ అయితే చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. ఏం రాలేదు, ఒక క్యాప్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వోచర్స్ అయితే ఉన్నాయి. అరే ఇదేంటి ఇది 30 యూసీనా, 50 యూసీ వోచర్ కదా, ఫస్ట్ 30 యూసీనే అవుతుంది అంట. వీడు ఇంకా స్కామ్ వేస్తాడు వీడు, వద్దు మనకి 30 యూసీ అంటే వేస్ట్. తర్వాత ఇక్కడ చూసినట్లయితే పీపీ బైజాన్ స్కిన్ అయితే ఉంది కదా, దాన్ని కూడా ఓపెన్ చేద్దాం. లాస్ట్లో ప్రీమియం క్రేట్స్ ఓపెన్ చేద్దాం. ఓకే ఎలాగో కొత్త క్రేట్స్ వచ్చాయి కాబట్టి ప్రీమియం ఓపెన్ చేద్దాం. ఏం రాలేదు ఇందులో కూడా, ఏం ఇవ్వట్లేండి. తర్వాత వచ్చేసి మిస్టర్ హ్యాకర్ క్రేట్. మిస్టర్ హ్యాకర్కి ఒక మంచి ఐటమ్ ఇవ్వు బాబు, ఏమన్నా ఇస్తాడా, ఇచ్చాడు సిల్వర్ ఇచ్చాడు, ఏం చేసుకోవాలో తెలీదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సప్లై క్రేట్స్ మన దగ్గర ఒక 5 అయితే ఉన్నాయి, ఆ 5 క్రేట్స్ ఓపెన్ చేద్దాం. అండ్ లాస్ట్లో ప్రీమియం క్రేట్స్ ఓపెన్ చేద్దాం. ఓ నైస్, ఏమి రాలేదు, మళ్ళీ అగైన్ ఏమన్నా వచ్చిందా, ఓ మై గాడ్ మళ్ళీ ఏమి రాలేదు, మళ్ళీ ఇంకొక స్పిన్ చేద్దాం. ఓ మై గాడ్ పర్మనెంట్ ఏమి ఇవ్వలేదు, అన్ని టెంపరీ ఐటమ్స్ ఇస్తాడు నాకు తెలుసు. మినిమం 100 స్పిన్నులు చేయాలి గాయస్, 100 స్పిన్నులు చేస్తే ఈవెంట్ వెళ్ళే లోపల ఖచ్చితంగా ఏదో ఒక పర్మనెంట్ వస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ స్పిన్ సప్లై క్రేట్స్ రావాలి గమ్మున రావాలి, మంచి ఐటమ్ రావాలి. బాబా ఏమి రాలేదు, సోల్జర్ క్రేట్స్ అంటారా, అన్నీ మన దగ్గర ఉన్నాయి. ఒకసారి బ్యాక్ అయితే వెళ్ళిపోయి షాప్లోకి అయితే వెళ్ళి ట్రెజర్లోకి అయితే వెళ్దాం.
ట్రెజర్ 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 ట్రెజర్లోకి వెళ్ళి ఇక్కడ మనం, అమ్మో సాయిరామ్, ఇవెన్నో రావనుకుంటా. ఓకే 3 వచ్చేలే, మళ్ళీ చేద్దాంలేండి. ఈ రిమైనింగ్ ఉంటాయి కదా, రిమైనింగ్ మళ్ళీ చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రీమియం క్రెడిట్స్ ఓపెన్ చేద్దాం. ఓకే ట్యాప్ చేస్తున్నాను, ట్యాప్ 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 చేసి ఫస్ట్ 10 స్పిన్స్ అయితే చేస్తున్నాను గాయస్. 530 యూసీ అంట 10 స్పిన్స్ కాస్ట్ వచ్చేసి. ఓకే నేను ఒక 10 స్పిన్స్ చేస్తాను. ఓ ఏదో వచ్చింది గాయస్, ఇక్కడ చూసినట్లయితే మనకి కార్ 98కి ఒక స్కిన్ అయితే వచ్చిందనమాట. నైస్ ఓపీ అనమాట గాయస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అగైన్ ట్యాప్ చేసి ఓపెన్ చేద్దాం. ఇంకొక 10 స్పిన్స్ అయితే చేద్దాం. ఈసారి ఏమొస్తుందో చూద్దాం. రావాలి మంచి ఐటమ్. ఓ గాయస్ ఈసారి కూడా ఏదో వచ్చింది, ఏమొచ్చింది? ఓకే ఇక్కడ చూసినట్లయితే గ్లాసెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 టైప్ ఆఫ్ హెడ్ గేర్స్ అయితే వచ్చాయి అనమాట. ఓపీ గాయస్ ఓపీ, మన దగ్గర ఉన్న అన్నీ అయితే అయిపోయాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పర్సంటేజ్ చూసినట్లయితే 20 స్పిన్స్ అయితే చేసాము. 50 స్పిన్స్ చేస్తే ఇందులోంచి ఏదో ఒక ఐటమ్ ఏంటంటే మనం రిడీమ్ అయితే చేసుకోవచ్చు. అమ్మో ఇందులో కూడా టైం లిమిటెడ్ పెట్టేసాడు చూడండి గాయస్. ఓరీడి దారుణం తగలడా. ఇందులో అన్న 50 స్పిన్స్ చేస్తే పర్మనెంట్ ఐటమ్ వచ్చింది అని చెప్పేసి ఇది వరకు అనుకుని వాడిని. బట్ ఇక్కడ కూడా మనకి టైం లిమిటెడ్ పెట్టేశారా, చాలా దారుణం కదా. ఇదేంటి టైం లిమిటెడ్ అని చూపిస్తుంది, ఇది ఏమన్నా గ్లిచ్ అంటారా? గ్లిచ్ కాదులే, ఇది కూడా ఇక్కడ ఉన్న ఐటమ్స్ ఇక్కడ ఇచ్చేసాడు. ఈ 50 స్పిన్నులు చేసి టెంపరీ ఐటమ్ వస్తే బొగ్గు అయిపోతాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకేమన్నా స్పిన్స్ ఉన్నాయంటే ఇదిగోండి ఇక్కడ ఉంది. ఈ స్పిన్ మర్చిపోయాం, బిఎంపిఎస్ స్పిన్. ఇందులో పాపులారిటీ వచ్చింది. అండ్ నెక్స్ట్ అలాగే ఈ లక్కీ స్పిన్, ఇందులో ఏమొస్తుంది? ఒక లక్కీ కాయిన్ వచ్చింది, అంతకంటే ఏం రాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోటార్ క్రూజ్ స్పిన్ కూడా ఓపెన్ చేద్దాం. ఒక 30 యూసీ అంట, ఒక్క కాయినే. ఈడెప్పుడు దిక్కుమాలినోడు నాకు ఒక్క కాయిన్ ఇస్తాడు, అందుకంటే ఏమేవాడు ఈడు. నెక్స్ట్ వచ్చేసి ఈ లక్కీ స్పిన్ ఓపెన్ చేద్దాం. ఇందులో కూడా ఒక లక్కీ కాయిన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హోలా బడ్డీ. ఇందులో కూడా మనకి ఒక్క ఆయన వచ్చింది. మ్యాక్సిమం ఏంటంటే ఈ హోలా బడ్డీ 150 స్పిన్స్ చేస్తాను. మేబీ 150 స్పిన్స్ చేస్తే మనకి పెట్ కాయిన్స్ వస్తాయి. ఈ పెట్ కాయిన్స్ పెట్టేసి షాప్లో కొన్ని పెట్స్ అయితే ఉంటాయి అనమాట, ఆ పెట్స్ రిడీమ్ చేద్దాం. ఇదేంటి హూరు నాయన, హూరు పోలీస్ అవుట్ఫిట్ ఇచ్చారమ్మో. దీనికి కూడా క్యాప్ పెట్టేసారు ఈ పెట్టకే, నేను ఇప్పుడే చూసేది, ఇప్పుడు వరకు చూడలేదు. నైస్, బాగుంది, ఇదేదో స్పెషల్గా అయితే అనిపించింది. ఓకే గాయస్ చూసారు కదా టుడే డైలీ 10 యూసీ స్పిన్స్ మీ అందరికి బాగా నచ్చాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి షాప్లోకి అయితే వెళ్ళి ట్రెజర్లోకి అయితే వెళ్ళి మనకు వచ్చిన అవుట్ఫిట్స్ని డిస్మాంటిల్ చేసేస్తే సిల్వర్ కాయిన్స్ వస్తాయి కదా, ఆ సిల్వర్ అంతా యూస్ చేసేసి నేను ప్రీమియం క్రేట్స్, సప్లై క్రేట్స్ అయ్యే సంథింగ్ క్లాసిక్ క్రేట్స్ స్క్రాప్ ఉంటుంది కదా, అదైతే కొంటాను. చాలా వచ్చాయి. ఓకే డిస్మాంటిల్ చేసేద్దాం. డిస్మాంటిల్ చేస్తే 551 సిల్వర్ వచ్చింది, ఓపీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లెవెలప్ కార్డ్ అయితే ఉంటుంది, ఇది బూస్టింగ్ కార్డ్, ఇది ఒకటి యూజ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఒక 2 తీద్దాం. అండ్ సిల్వర్ కూడా ఒక 5 తీసేద్దాం. ఓకే సరిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇందులోకి అయితే వెళ్దాం. ఇది ఒకటి, ఇంకేమన్నా ఉన్నాయా స్క్రాప్? ఇదొకటి గాయస్. ఆల్రెడీ మన దాంట్లో క్లాసిక్ రేట్స్ వచ్చేసి ఒక 141 ఉన్నాయి. నెక్స్ట్ వస్తుంది కదా క్లాసిక్ రేట్, అందులో అయితే ఓపెన్ చేస్తాను అనమాట ఈ క్లాసిక్ రేట్స్ ఆల్రెడీ. ఎందుకంటే కొన్ని ఐటమ్స్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి, ఇచ్చినవి ఇస్తున్నాడు కాబట్టి నేనైతే ఓపెన్ చేయట్లేదు. ప్రజెంట్ ఏంటంటే ఇది ఒకటి ఉంది కదా, ఇది ఒకటి ఓపెన్ చేసేద్దాం. ఏమి ఇవ్వాల, నార్మల్ టెంపరీ ఐటమ్ ఇచ్చాడు అంతే. ఓకే గాయస్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఆర్పీలోకి అయితే వెళ్దాం. ఆర్పీ పాయింట్స్ దగ్గరికి అయితే వెళ్దాం. ఏమన్నా కొత్త ఆర్పీ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయా? అన్నీ రిడీమ్ చేసేసాను మ్యాక్సిమం నేను. ఆర్పీ క్రేట్స్ దగ్గరికి అయితే వెళ్దాం గాయస్. ఓకే ఒకసారి ఏం చేద్దాం అంటే ఇక్కడ అవుట్ఫిట్స్ ఉన్నాయి కదా, వీటి మీద ట్యాప్ చేసి ఓపెన్ చేద్దాం. ఏదో ఒక అవుట్ఫిట్లు ఇస్తే బాగున్నాం. ఒక 2 స్పిన్స్ చేయొచ్చు అనుకుంటా నాకు తెలిసి, 2 or 3 స్పిన్స్. అన్నీ కలగలిపి కొడతాం మన వీడియోలో. ఓ గాయస్ ఇక్కడైతే చూడండి పీపీ బైజాన్కి ఒక స్కిన్ వచ్చింది. అది 3 మెటీరియల్స్ కింద అయితే మినీ మెటీరియల్స్ కింద అయితే కన్వర్ట్ అయితే అయిందనమాట. ఓకే మీద క్లిక్ చేద్దాం. మళ్ళీ ఒక్కసారి ట్యాప్ చేసేసి ఓపెన్ చేద్దాం అనమాట. ఏమొస్తుందో చూద్దాం.
డ్రాప్ అయితే పడుతుంది, గుండెల్లో దడదడ వస్తుంది. ఏమన్నా మంచి ఐటమ్ రావాలి. అబ్బాయి ఏమి ఇవ్వలేదు ఫ్రెండ్స్ అసలు. 25 స్పిన్స్ చేసాం, మితిక్ క్యామ్లం పీస్ ఇచ్చాడు. సరిపోవు ఇంకా. మళ్ళీ ఆర్పి పాయింట్స్ చూసుకొని అప్పుడు చేసుకోవాలి. వావో, ఇది ఆల్రెడీ మన దగ్గర ఉంది కదా. షెట్ గాయస్, మనం 20 స్పిన్స్ అయితే చేసాము, మనకి ఏమీ అయితే ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను ఇందులో పెయింట్ బాటిల్ ఇవి మొత్తం చాలా ఐటమ్స్ అయితే రిడీమ్ అయితే చేసేసాను అనమాట. మీరు కూడా ఎక్స్ట్రా ఉన్న ఆర్పి పాయింట్స్ పెట్టేసి పెయింట్స్ ఎక్సెట్రా ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీకు ఏదైతే వాల్యుబుల్ అనిపించిందో ఐటమ్స్ అన్నీ కూడా మీరు ఏంటంటే రిడీమ్ అయితే చేసుకోండి. తెలియకపోతే నన్ను అడగండి. నేను ఏంటంటే ఓపెన్ చేసినప్పుడు వీడియోస్ ఉంటాయి కదా, వీడియో లింక్ అయితే పంపిస్తాను, అది చూసానా మీరు అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా గాయస్, చూసారు కదా గాయస్, టుడే డైలీ 10 న్యూస్ స్పిన్స్ మీ అందరికీ బాగా నచ్చాయి అనుకున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అని ఇచ్చేసాను. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మీ సపోర్ట్ అనేది నాకు ఇవ్వండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ టుడే డైలీ 10 న్యూస్ స్పిన్స్ ఎంతమంది చేశారు, ఎవరికన్నా ఏదన్నా పర్మనెంట్ ఐటమ్ వచ్చిందా రాలేదన్నది ఈ వీడియో కింద అయితే కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.